గుంటూరులో పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయన్నారు మంత్రి విడుదల రజని. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. శారదా కాలనీలో వాంతులు విరేచనాలతో మరణించిన పద్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. వాంతులు విరోచనాలతో ఏదైతే సిటీలో కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ, అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, అలాగే ఏ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో గత కొద్ది రోజులుగా కూడా వాంతులు